కాళేశ్వరం మూడో టీఎంసీ పనులను వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తుమ్మిడిహెట్టి సుందిళ్ల అనుసంధానంతో మల్లన్న సాగర్కు వేగంగా నీటిని తరలించాలని యోచిస్తోంది. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్కు వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసే ప్రణాళికల్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా మూడో టీఎంసీ కోసం చేపట్టిన పనుల్ని వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గోదావరి నుంచి మేడిగడ్డ ద్వారా మిడ్ మానేరు వరకు మొదట రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించేలా గత ప్రభుత్వం నిర్మాణాలు చేసింది. తదుపరి మరో టీఎంసీ కూడా తరలించేలా పనులు చేపట్టింది. మూడో టీఎంసీకి దాదాపు 34,000 కోట్ల అంచనాలతో నిర్మాణాలు చేపట్టగా సుమారు 18,000 కోట్ల పనులు పూర్తయ్యాయి. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనుల్ని ప్రస్తుతం తిరిగి వినియోగంలోకి తేవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు ఎత్తిపోయడానికి ప్రభుత్వం డీపీఆర్ రూపకల్పనకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుందిళ్లకొచ్చే ఈ జలాల్ని ఎల్లంపల్లి, మధ్యమానేరు ద్వారా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు వేగంగా తరలించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో గతంలో చేపట్టిన మూడో టీఎంసీ పనుల్ని వినియోగంలోకి తేవాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే చేసిన ఖర్చెంత, పూర్తి స్థాయిలో పనులు అందుబాటులోకి రావాలంటే ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి అనే దానిపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నీటిపారుదల శాఖను ఆదేశించినట్లు తెలిసింది. హైదరాబాద్ నగరం విస్తరిస్తుండగా పారిశ్రామిక, తాగునీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు నీటిని తరలించేందుకు పనులు చేపడుతున్నారు. దీంతో పాటు హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మల్లన్న సాగర్లో పెద్ద ఎత్తున నీటి నిల్వకు అవకాశం ఉండడంతో దాన్ని ఎందుకు వినియోగించుకోవద్దనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు, అక్కడి నుంచి మల్లన్న సాగర్కు నీటిని సరఫరా చేసే భవిష్యత్తు అవసరాలకు నీటి నిల్వలు ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని భావిస్తోంది. హైదరాబాద్ నగరానికి పవర్ గ్రిడ్ మాదిరి వాటర్ గ్రిడ్ ఒకటి ఉంటే బాగుంటుందని సీఎం సూచించినట్లు తెలిసింది. మూడో టీఎంసీ పనులు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లో నీటి నిల్వకున్న అవకాశాలు, హైదరాబాద్కు ఆ నీటి తరలింపు, వీటన్నింటిపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖను ఆదేశించినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా వాటర్ గ్రిడ్కు సంబంధించి ప్రతిపాదనలతో రావాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు చక్కగా చెయ్యకుంటే ప్రభుత్వానికి తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది. మరమ్మత్తు డిజైన్లను కేంద్ర జలసంఘానికి పంపించి పక్కాగా నిర్ధారించుకున్నాకే పనులు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. లేదంటే లోపాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ వచ్చే అవకాశాలు ఉంటాయని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది.